హే హాయ్ మై లవ్లీ నర్సెస్, ఇట్స్ మీ సౌజన్య. ఈరోజు మన వీడియోలో యూకే లోకల్ ఈస్టర్న్ నర్స్గా జాబ్ చేయాలి అంటే ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం. మీరు గూగుల్లో ఎన్ఎంసీ రిజిస్ట్రేషన్ పోర్టల్ అని టైప్ చేస్తే అది మీకు ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసేయాలి. స్టెప్ 2లో వచ్చేసి మీరు ఇంగ్లీష్ టెస్ట్ అనేది అటెండ్ అవ్వాలి. దాంట్లో 2 రకాలు ఉంటాయి, ఐఎల్టీఎస్ లేదా ఓఈటీ. దాంట్లో మీరు పాస్ అయిన తర్వాత ఆ రిజల్ట్స్ని కూడా మీరు అప్లోడ్ చేసేసేయాలి. స్టెప్ 3లో వచ్చేసి మీరు మీ నర్సింగ్ డిగ్రీ సర్టిఫికేట్ లేదా డిప్లొమా సర్టిఫికేట్ని కూడా అప్లోడ్ చేసిన తర్వాత మీ పాస్పోర్ట్ మరియు గుడ్ స్టాండింగ్ సర్టిఫికేట్ని కూడా దాంట్లో అప్లోడ్ చేసిన తర్వాత మీ నర్సింగ్ రిజిస్ట్రేషన్ కౌన్సిలింగ్ అనేది వెరిఫై చేస్తుంది. స్టెప్ 4లో వచ్చేసి మీకు సిపిటి అనే ఒక కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది. అది కూడా పాస్ అయిపోయిన తర్వాత ఆ రిజల్ట్స్ని మీరు ఎన్ఎంసీ పోర్టల్లో అప్లోడ్ చేసేసేయాలి. స్టెప్ 5లో వచ్చేసి మీరు యూకేలో ఏ ప్లేస్లో జాబ్ చేయాలి, ఏ హాస్పిటల్లో జాబ్ చేయాలని డిసైడ్ అయిన తర్వాత మీరు ఇంటర్వ్యూ ఇస్తే ఆ హాస్పిటల్ వాళ్ళు మీకు స్కిల్డ్ వర్కర్ వీసా అనేది అందజేస్తారు. దాని తర్వాత ఫైనల్ స్టెప్లో వచ్చేసి మీకు మీ హాస్పిటల్ వాళ్ళు టికెట్ బుక్ చేస్తారు. దాని తర్వాత యూకేకి వచ్చేయడమే. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ హాస్పిటల్ వాళ్ళు మీకు ఓస్కీ ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ మరియు ఎగ్జామ్ బుక్ చేస్తారు. మీరు ఒకసారి ఓస్కీలో పాస్ అయిపోయిన తర్వాత మీకు బ్యాండ్ 5గా ఒక పిన్ నెంబర్ వస్తుంది. అంతే, మీరు యూకేలో రిజిస్టర్ నర్స్ అయిపోయారు అనమాట. థ్యాంక్ యూ.